కడప వేదిక ఈ రోజు నుండి 3 రోజుల పాటు మహానాడు అట్టహాసంగా జరగబోతుంది. ప్రస్తుతం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఉన్నారు. సార్, మీకు తెలుగుదేశం పార్టీ కుటుంబానికి ఇది ఒక పండగ లాంటిది. ముఖ్యంగా రాయలసీమలో కడప జిల్లాను ఎంచుకోవడానికి కారణం ఏంటి? ఏర్పాట్లు మీరు అన్ని దగ్గర నుండి పర్యవేక్షణ చేస్తున్నారు. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? ఒక్కటి, కడప జిల్లాలో ఈ యొక్క ప్రాంతాన్ని ఎంచుకోవడానికి రాయలసీమ ప్రజలందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా పట్టం కట్టారు. ఆ విధంగా రాయలసీమలో కడపలో ఆ ప్రజల కృతజ్ఞత తీర్చుకోవాలి, వాళ్ళకు కూడా వాళ్ళ యొక్క సంబరాలలో భాగస్వాములు కావాలి. అందుకే కడపలోనే ఈరోజు మహానాడు అనేటువంటి 3 రోజుల పండుగ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా ఏర్పాట్లు కూడా ఎంత వర్షం వచ్చినా కానీ, వచ్చిన అతిథులకు కానీ, కార్యకర్తలకు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా భోజన సదుపాయాలు కావచ్చు, అదేవిధంగా వారికి కావాల్సిన వసతులు కావచ్చు, అన్నీ ఏర్పాట్లై ఇప్పటికే వేలాది మంది కార్యకర్తలు కూడా ఉదయం 5:30-6 గంటలకే క్యూలో మెంబర్ చేసుకునే కాడ రిజిస్ట్రేషన్ చేసుకునే దాని దగ్గర కూడా ఆగిపోయినారు. కాబట్టి ఎంత ఏమైనా ఈ రాయలసీమ ప్రజలకు మేము తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చుకుంటాం. ఇప్పటికే మాకు సంబంధించినటువంటి రోడ్లు కానీ, నేషనల్ హైవేస్ కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏవైతే నమ్మక ద్రోహం చేశారో వారు, రాయలసీమ ప్రజలు ఓట్లేస్తే గతంలో వైఎస్ఆర్ పార్టీ వారు రాయలసీమకు తీవ్రని ద్రోహం చేసిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ. ఆ కృతజ్ఞతాభావంతో ఇక్కడ మేము మళ్ళీ పండగ వాతావరణంలో మహానాడు చేస్తూ ఉన్నాం. ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా ఏది ఏమైనా రాయలసీమలో ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలనేటువంటి మా యొక్క అధినేత చంద్రబాబు నాయుడు గారు కృతనిశ్చయంతో ఉన్నారు. ఖచ్చితంగా కూడా రాయలసీమను సస్యశ్యామలు చేస్తాము. మీరు చాలా మహానాడులు చూశారు సార్. ఈ మహానాడు అంటే లోకేష్ గారి మార్కు కనబడుతుంది, కొత్తగా యువతకి సంబంధించి కానీ లేకపోతే కొత్త మార్కు ఆయన కనబడుతుంది అంటున్నారు. జనరల్గా ఎప్పుడైనా మార్పు ప్రతిసారి జరుగుతూ ఉంటుంది. గౌరవ లోకేష్ గారి మార్పు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, అందరూ ప్రజల అభిష్టం మేరకు అన్ని మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. ప్రజల నిర్ణయానికి, కార్యకర్తల నిర్ణయానికి, నాయకుల మనోభావాల ప్రకారమే మా మహానాడు జరుగుతుందని కూడా తెలియజేస్తూ ఉన్నారు. రాయలసీమ జిల్లాల్లో ఈసారి తెలుగుదేశం పార్టీకి భారీగా మెజార్టీ కానీ సీట్లు కానీ వచ్చాయి. కడపలో కూడా 10 స్థానాలు 7 స్థానాలు గెలిచారు. ఈ మహానాడు తర్వాత నెక్స్ట్ ఎన్నికలు ఎలా ఉండబోతుంది? చూస్తారు కదా, బ్రహ్మాండంగా రాయలసీమకు ఎప్పుడైనా తెలుగుదేశం జెండా మళ్ళీ రాబోయే 29 ఎన్నికలలో కూడా రెపరెపలాడుతాయి. రాయలసీమను కైవసం చేసుకుంటుంది తెలుగుదేశం పార్టీ రాబోయే కాలంలో. థ్యాంక్ యూ సార్. మొత్తంగా అయితే కూడా చెప్తున్నారు, రాయలసీమలో పెట్టడం వెనుక రాయలసీమ అభివృద్ధి. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో రాయలసీమలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేశాము, ఇకపైన చేస్తామని చెప్తున్నారు. తెలుగుదేశం హయాంలోనే రాయలసీమ డెవలప్ అయింది. మహానాడు కార్యక్రమం తర్వాత రాయలసీమలో తెలుగుదేశం బలం పెరుగుతుంది. కడపలో కూడా రాబోయే రోజుల్లో మరిన్ని సీట్లు గెలుపొందబోతున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాయేష్ RTV, మహానాడు వేదిక నుండి. For latest updates on India Pakistan, download our TV Live app.